ఎక్కడి అమెరికా, ఎక్కడి మధ్యప్రదేశ్, అక్కడి నుంచి ఇక్కడికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కోసం రావడం, అది కూడా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయినటువంటి ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆస్టన్ హాల్ గురించి మీరందరూ వినే ఉంటారు. అతను మధ్యప్రదేశ్ వచ్చాడు. అక్కడ పల్లెటూరులో ఉన్నటువంటి తన అభిమాని కోసం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో మనం బాగా చూస్తున్నాం, ఇన్స్టాగ్రామ్ లో ఆస్టన్ హాల్ అనే వ్యక్తి బాగా ఫేమస్ అవుతుంది. కరోనా టైం నుంచి అతనికి ఇన్స్టాగ్రామ్ లో, టిక్ టాక్ లో, యూట్యూబ్ లో బాగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఆస్టన్ హాల్ మన ఇండియా వచ్చాడు. దేనికి? అతని అభిమానిని కలవడానికి. ఆ అభిమాని ఎవరు అంటే, ఆస్టన్ హాల్ ని అనుసరిస్తూ సేమ్ అతను చేసినట్లుగే యాస్టీజ్ వీడియోలు చేసి ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇతను చేస్తున్నటువంటి వీడియోలు ఆస్టన్ హాల్ దృష్టికి వెళ్ళాయి. అతను ఇతని వీడియోకి కామెంట్ పెట్టాడు. ఏమని? నేను కామెంట్ పెట్టిన వీడియో 1.5 మిలియన్ లైక్స్ వస్తే నేను వచ్చి నిన్ను కలుస్తాను. అనుకున్నట్టుగానే ఆ వీడియో 1.5 మిలియన్ లైక్స్ రీచ్ అయింది. ఆస్టన్ హాల్ ఇండియా వచ్చాడు, అతన్ని కలిశాడు కదా. అతను ఎవరు అంటే, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిన యోగేంద్ర. ఇండియన్ ఆస్టన్ హాల్ అని చెప్పి అతనికి ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ ఉంది. ఆ పేజీలో ఈ యుఎస్ ఆస్టన్ హాల్ని అనుసరిస్తూ వీడియోలు చేస్తుంటాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడి అమెరికా, ఎక్కడి ఇండియా, మధ్యప్రదేశ్, ఏ మూలన ఉన్నటువంటి పల్లెటూరు ప్రాంతం, అతను ఏంటి, అతని స్థితి ఏంటి, అతని పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఆలోచించకుండా ఆస్టన్ హాల్ వచ్చి అతన్ని కలిసి అతనికి కారు గిఫ్ట్గా ఇచ్చి, మరలా నేను కలిసిన వీడియో కనుక 2 మిలియన్కి రీచ్ అయితే నీకు మరొక 47 లక్షల రూపాయలు మన ఇండియా మనీలో ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అదే మన ఇండియన్ ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకోండి ఎగ్జాంపుల్కి. ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ని సపోర్ట్ చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. అది స్వార్థం. ఒకవేళ మన వాళ్ళకి ఒక 1 lakh 2 lakh ఫాలోవర్స్ ఉన్నారనుకుందాం, కొలాబరేషన్ ఇవ్వటానికి కూడా 100 సార్లు ఆలోచిస్తాం. ఒక ఫోటో దిగి, అన్న మీ ఫోటో నేను దిగాను కదా, నా పేజీలో పెట్టుకుంటాను, మీరు ఒక లైక్ చేయండి, లేదంటే మీ దానిలోకి కొలాబరేట్ చేయండి అంటే, ఇతని వల్ల ఇతను ఏదో ఎదిగి గొప్పోడైపోతాడు, కోట్లు సంపాదిస్తాడేమో అని కనీసం అతన్ని పోస్ట్ని లైక్ చేయడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ వచ్చి ఫోటో దిగాడు అనుకోండి, ఇన్ఫ్లుయెన్సర్ కదా, నేను మీ ఫ్యాన్ అన్నా అని చెప్పి ఫోటో దిగాడు అనుకోండి, ఆ ఫోటోని తన పేజీలో పోస్ట్ కూడా చేయడు. చేస్తే నా పక్కన ఫోటో దిగడం వల్ల ఇతనికి కూడా గొప్ప పేరు వస్తుందేమో. కానీ ఆస్టన్ హాల్ అవేమీ ఆలోచించలేదు. వచ్చాడు, ఆ పేద ఇన్ఫ్లుయెన్సర్ కోసం ఫొటోస్ దిగాడు, వీడియోస్ చేశాడు. ఢిల్లీ, ముంబై, గ్వాలియర్ ఈ ప్రాంతాలన్నింటినీ కవర్ చేశాడు. అతనితో కలిసి వీడియోస్ కూడా చేశాడు. మళ్ళీ వాళ్ళు అంటే ఈ యోగేంద్ర వాళ్ళ అమ్మగారు, వాళ్ళ రిలేటివ్స్ అంతా ఈ ఆస్టన్ హాల్ని వారికి చేతనైనటువంటి రీతిలోనే గౌరవించారు. మెడలో దండ వేయడం, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై అని అరవటం, ఇవన్నీ చూస్తుంటే మనకు చాలా ముచ్చటేస్తుంది. ఒక విదేశీయుడు భారతదేశంలోని ఒక మారుమూల ప్రాంతానికి వచ్చి తన అభిమాని, ఇతను ఎప్పుడైతే ఈ వీడియోలు పెట్టడం మొదలు పెట్టాడో, ఆస్టన్ హాల్ని కలిసిన వీడియోస్, అతని ఫాలోవర్స్ ఇంకా పెరిగిపోయారు. ఇలా ఒక ఇన్ఫ్లుయెన్సర్ మరొక ఇన్ఫ్లుయెన్సర్ని, మన దేశీయుడు కూడా కాదు, మన దేశంలో ఉన్న వాళ్ళే మనకు సపోర్ట్ చేయనటువంటి పరిస్థితి, విదేశీయుడు సపోర్ట్ చేయడం, అతని ఆర్థిక స్థితి చూసి నేను సహాయం చేస్తానని చెప్పడం. అంటే సహాయం చేస్తున్నాడు కాబట్టి గొప్ప అని నేను అన్నాను. అతను అమెరికా నుంచి తనను అనుసరిస్తూ వీడియోలు చేస్తున్న ఒక వ్యక్తి కోసం ఇండియా వచ్చాడు, చూశారు? అది గొప్ప విషయం. అది మానవత్వం, మంచితనం. చెల్లించిపోయి ఉంటాడు ఆస్టన్ హాల్. ఇప్పుడు మనం ఇతను వచ్చాడు ఇండియాకి, ఇతను కలిశాడు, వీడియోస్ చేసాడు, ఇవి మాట్లాడుకున్నాం కదా. అసలు ఆస్టన్ హాల్ స్టోరీ ఏంటో చూద్దాం ఒకసారి. October 24th, 1995 అమెరికాలోని ఫ్లోరిడాలో జన్మించాడు ఆస్టన్ హాల్. అతనికి చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలని ఉండేది. నేషనల్ ఫుట్బాల్ లీగ్లో ఆడాలనేది అతని కళ, NFL. కానీ సరిగా ప్రాక్టీస్ చేయకపోవడమో లేదా మరి ఇంకా ఏ ఇతరత్ర కారణాలు కానీ NFL రిజెక్ట్ అయ్యాడు. రిజెక్ట్ అయిన తర్వాత అతను ఖాళీగా ఉంటాడు కదా. మరి మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే కాస్త బాడీ సహకరిస్తుంది, ఫిట్గా ఉంటుంది, బరువు పెరగం, లావ్ అవ్వం. కానీ ఇతను ఏం చేశాడంటే ఫుట్బాల్ ప్రాక్టీస్ని ఆపేశాడు. ఫుట్బాల్ ప్రాక్టీస్ని ఆపేయడంతో బరువు పెరిగినప్పుడు ఏం చేయాలో తెలియదు. సో అప్పుడు ఏం చేశాడంటే జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసి బాడీ పెంచి అలా ఉంటున్న నేపథ్యంలో మరి ఇతనికి ఫుట్బాల్ లేదు, ఇటు పక్క జిమ్ చేస్తున్నాడు, వేరే జాబు సోర్స్ ఏం లేదు. ఏం చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో జిమ్లో ఫిట్నెస్ ట్రైనర్గా జాయిన్ అయ్యాడు. అంటే జిమ్ కోచ్, మేనేజరు, ఇలా అనుకోండి, ఏదైనా తన డిజిగ్నేషను. జాయిన్ అయ్యి అలా అందరికీ ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్న నేపథ్యంలో
అనుకోకుండా కరోనా వచ్చి నెత్తిన పడింది. కరోనా రాగానే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. జిమ్ములు మూతపడ్డాయి, హాస్టల్స్, కాలేజెస్ ఏదైనా సరే అన్ని మూతపడ్డాయి, వర్క్ ఫ్రమ్ హోమ్లు అయ్యాయి. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఫిట్నెస్ సెంటర్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు. జిమ్ ట్రైనీలు ఏం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు? చేయరు, అవకాశం లేదు. ఎవరికి వాడు కుదిరితే రన్నింగ్ చేస్తారు, లేదా ఇంట్లో ఏదో చిన్న చిన్న వ్యాయామాలు చేసుకుంటారు, రిలాక్స్ అయిపోతారు. ఆ సందర్భంలో ఇతనికి ఏం చేయాలో అర్థం కాల. అరే మనకు ఉన్న ఒక్క ఉపాధి పోయింది, మనం అటు ఫుట్బాల్ ఆడలేకపోయాం, ఇటు ఇది చేయలేకపోతున్నాం, మరి ఏం చేయాలి? మరి మనకు వచ్చినటువంటి వృత్తిని, మనకు వచ్చినటువంటి విద్యని నలుగురికి ఎలా చూపించాలి, ఏం చేద్దామని డైలమాలో పడ్డాడు. అలా ఆలోచిస్తున్న నేపథ్యంలో అతనికి ఒక ఆలోచన వచ్చింది, అదే టిక్టాక్. ఇలా తను చేసిన వీడియోలు టిక్టాక్తో పాటు సోషల్ మీడియాలో పెట్టాడు. అంటే ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తూ ఏమేమి వర్కౌట్లు చేయాలి అని ఆ వీడియోస్ అన్ని చేసి సోషల్ మీడియాలో పెట్టడం మొదలుపెట్టాడు. అలా పెట్టిన వాటిలో మార్నింగ్ రొటీన్ ఎట్ 3:50 AM అనే వీడియో బాగా పాపులర్ అయింది. అలా పాపులర్ అవడంతో ఒక్కసారిగా ఆస్టన్ హాల్ సెలబ్రిటీ అయిపోయాడు. సెలబ్రిటీ అయిపోవడం, అదే వీడియోస్ని అతను కంటిన్యూ చేయడం. ఈరోజు యూట్యూబ్లో 5.32 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 18 మిలియన్ దాకా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు, టిక్టాక్లో ఉన్నారు. ఎలా చూసినా అతని ఆదాయం నెలకి 12 నుంచి 17 కోట్ల రూపాయలు, మంత్లీ 75 లక్షల రూపాయలు ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్స్ చేయడం ద్వారా తీసుకున్నాడు. అంత సెలబ్రిటీ అయిపోయాడు. పెద్ద పెద్ద బ్రాండ్లకి, యుఎస్లో ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్లకి ఈరోజు ఆస్టన్ హాల్ ప్రమోషన్స్ చేస్తాడు. మిలీనియర్ అయిపోయాడు. చాలా పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్ ఎర్న్ చేయలేనంత మనీ తక్కువ టైంలో ఆస్టన్ హాల్ ఎర్న్ చేశాడు. అలా డబ్బు సంపాదించడం మొదలుపెట్టిన ఆస్టన్ హాల్ ఎక్కడా కూడా తన ప్రయత్నాన్ని విరమించలేదు, ఏ రోజు కూడా కుంగిపోలేదు. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, పోతుంటే లైఫ్లో అనుకున్నాడు. వాళ్ళ అమ్మగారికి BMW కారు ఇచ్చి గొప్పగా ఫీల్ అయ్యాడు, గిఫ్ట్గా. ప్రపంచంలోనే ఖరీదైన కారు BMW. కానీ తన ఫ్యామిలీ విషయాలు ఏవి కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసుకోలేదు ఆస్టన్ హాల్. సో అందుకని మనకు అతని బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు. ఈ ఆస్టన్ హాల్ని అనుసరిస్తున్న యోగేంద్ర సేమ్ తనలాగే వీడియోలు చేయడంతో ఇతను కూడా ఫేమస్ అయ్యాడు. ఇతను ఒక వీడియో ఆస్టన్ హాల్కి రీచ్ అయింది, అతను కామెంట్ పెట్టడం, ఆ వీడియో మరి కాస్త ఫేమస్ అవడంతో అతను ఇండియా వచ్చి యోగేంద్రని కలిశాడు. అంటే ఇండియన్ ఆస్టన్ హాల్, యుఎస్ ఆస్టన్ హాల్, ఇండియన్ ఆస్టన్ హాల్ని కలవడం మీద మీ అభిప్రాయం ఏంటి? అలానే ఒక కార్ గిఫ్ట్ ఇచ్చాడు. అయితే ఆస్టన్ హాల్ ఇండియా వస్తే ఇండియన్స్ ట్రోల్ చేస్తున్నారు, నువ్వు ఈ విలేజర్ కోసం ఎందుకు వచ్చావు, యోగేంద్ర కోసం వచ్చే అంత సీన్ ఏముంది అని. అయితే ఆస్టన్ హాల్ ఎక్కడ ఆ విషయాలు పట్టించుకోలేదు. తనతో కలిసి ఉన్నంత టైం హ్యాపీగా స్పెండ్ చేశాడు, వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేశాడు. అయితే వెళ్లే ముందు ఆస్టన్ హాల్ చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు కార్ గిఫ్ట్ ఇచ్చాడు కదా, ఈసారి ఈ వీడియోకి 2 మిలియన్ లైక్స్ రీచ్ అయితే 47 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో, అది ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఇప్పుడు రీసెంట్గా ఇంకో విషయం ఏంటంటే, అమెరికా తీసుకెళ్తాడంట వీసా మీద. వీసా ఏర్పాటు చేసి యోగేంద్రని అమెరికా తీసుకెళ్తాడు. సో ఈ ఆస్టన్ హాల్ ఇండియాలో ఉన్నటువంటి ఒక మారుమూల ప్రాంతంలోని పల్లెటూరి కుర్రాడి కోసం రావడం, అసలు ఇతని వీడియోలు చూసి ఈ యోగేంద్ర అనుసరించడం, మీకు ఎలా అనిపించింది, మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. ఈ స్టోరీ మీద ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. ఎందుకంటే నేను ఇప్పటివరకు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకోలేదు, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఎప్పుడు పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటా, నిత్యం లేచిన దగ్గర నుంచి నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం, దేశ విదేశాల్లో జరిగేటువంటి రాజకీయాల గురించి చెప్తూ ఉంటాం, ట్రంప్ గురించి, పుతిన్ గురించి, మోదీ గురించి చెప్పి 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 మీకు విసుకొచ్చి ఉంటుంది. కాస్త మీకు కూడా కొత్త సబ్జెక్ట్ చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఈ ఆస్టన్ హాల్ సబ్జెక్ట్ గురించి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో రాస్తారని అభిప్రాయపడుతూ ఈ వీడియో చివరి వరకు చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.